సిద్దిపేట అంటే హరీష్ రావు సారు, సిరిసిల్ల అంటే కేటీఆర్ సారు, నల్గొండ అంటే కోమటిరెడ్డి సారు, కోదాడ అంటే ఉత్తమ్ సారు, కుప్పం అంటే చంద్రబాబు సారు, పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ. ఇట్లా కొందరు లీడర్లకు బండ గుర్తు అడ్డాలుంటాయి. కానీ రాజకీయం ఎల్లకాలం ఒక్క తీరులోనే ఉండదుల్లా. ఇవాళ ఆంధ్రలా గదే జరిగింది. మరి జగనన్న అడ్డ పులివెందుల గడ్డ మీద పసుపు జెండా ఎగిరింది. మొత్తానికైతే ఆడ టీడీపీ గెలవక 30 ఏండ్లు. మరి జెడ్పీటీసీ ఎలక్షన్ లో 6,000 ఓట్లతోటి సైకిల్ తొక్కుడు దొక్కితే ఘాట్కే ఫ్యాన్ గాల్యగాల్చింది. ఉత్త 600 చిల్లర ఓట్లే పడ్డాయి. అంటే డిపాజిట్ కూడా రాలే. కడప జిల్లాలో పులివెందుల అంటే వైసీపీ ఫ్యామిలీ రాజకీయ కోట. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ ఏదైనా ఇంకో పార్టీ గెలవదు, ఇంకో లీడర్ గెలవాడు. జగనన్న ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం అడ్డాల బంపర్ మెజార్టీ తోటి జెడ్పీటీసీ సీటు టీడీపీ గెలిచే వరకు అసెంబ్లీ ఎలక్షన్ లో మళ్ళా గెలిచినంత సంబరపడుతున్నారు చంద్రన్న తమ్ముళ్ళు. కడప జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్ ను కూడా అధికార పార్టీ గెలిచింది. ఈడగిన అప్పట్లో కాంగ్రెస్ అటెంక వైసీపీ జెండా ఎగురుతుండే. 2 సీట్లు ఖాళీ. మొన్న ఓట్లు పెట్టిరు. ఇవాళ లెక్క పెడితే గిది రిజల్ట్. అంతా తొండి దొంగోట్లు వేసిరు, మా వాళ్ళం బెదిరించిరని వైసీపీ లీడర్లు అంటున్న మాట. లోకల్ బాడీ ఎలక్షన్ లో అధికార పార్టీ వాళ్ళు గెలుచుడు కామనే గాని ఎన్నడు గెలవని పులివెందుల టీడీపీ గెలుచుడు తోటి ఇంత పెద్ద వార్త అయిందన్నట్టు.